కరుణాకర్ సుగుణ అనేటటువంటి వ్యక్తి. ఆయనకు అర్థం కావాలంటే ఒక బొమ్మ చూపించాలి. ఆయనకు అర్థం కావాలంటే ఒక బొమ్మ చూపిస్తే మస్తు అర్థమవుతుంది ఆ వ్యక్తికి. మన ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఆయన బొమ్మ చూపిస్తే చాలా అర్థమవుతుంది. ఏం బొమ్మ చూపించాలి తెలుసా? మీరు కూడా ఎప్పుడైనా చూసే ఉంటారు బొమ్మ. ఒక పక్క ఆడది ఉంటుంది, ఇంకో పక్క పురుషుడు ఉంటాడు, మేల్లో పాము ఉంటుంది. చూసారు ఎప్పుడైనా ఆ బొమ్మ? ఆ బొమ్మ చూపిస్తే చాలు. ఇప్పుడు ఏం చెప్పరా అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఆ వ్యక్తి తప్పు చేశాడు అనుకో, ఈ పక్క కొట్టొచ్చు, ఈ పక్క కొట్టొచ్చు, అవునా కాదా? కానీ ఈ పక్క ఎవరున్నారు? తన భార్య, ఇంకొక పక్క తను. ఇప్పుడు తప్పు చేశాడు అనుకో, ఏ పక్క కొట్టినా నేమనే కదా. ఒకవేళ ఆయన తప్పు చేస్తే ఈ పక్క కొట్టకు, ఈ పక్క నా భార్య ఉంది అంటే ఏ పక్కనైనా కొడతా. మొదటగా మన అందరినీ కనతండ్రి అయినటువంటి ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువుగా నియమింపబడిన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో ఆ దేవునికి స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విని అర్థం చేసుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి సభా మర్యాద, లేదంటే దేవుణ్ణి నమ్మనటువంటి వారికి సభా మర్యాద తెలియాలి, దేవుణ్ణి నమ్మినటువంటి వారికి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అనే విషయం గుర్తెరగాలి. దయచేసి ఎవ్వరూ కూడా మాట్లాడొద్దు, సైలెంట్గా పూర్తి అయ్యేంతవరకు వినండి జాగ్రత్తగా. మంచి విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక కాన్సన్ట్రేషన్తో వినే ప్రయత్నం చేద్దాం. రైట్? ఈరోజు సునోమి సహోదరి వివాహం అనేటటువంటి బంధంలోనికి రేపటి దినాన ప్రవేశించబోతుంది. కాబట్టి ఈ వివాహం అనేటటువంటి బంధం ఎలాంటిదో నేటికి ఎన్నటికీ కూడా మనుషులకు అర్థం కాదు. కానీ ఈ భార్యాభర్తల బంధం ఎలాంటిది అని మనం దేవుణ్ణి అడిగితే, దేవుని ఆలోచనలలో భార్యాభర్తల బంధం ఎంత అమోఘమైనదో, ఎంత అద్భుతమైనదో, ఎంత ఆశ్చర్యకరమైనదో మన తెలుగు భాషలతో కూడా మనం కరెక్ట్గా కన్వే చేయలేం, కరెక్ట్గా మనం చెప్పలేం. అంతటి అద్భుతమైనటువంటి బంధం భార్యాభర్తల బంధం. రేపటితో ఒక వ్యవస్థలోనికి, ఒక ఆర్గనైజేషన్లోనికి, లేదంటే ఎప్పుడో అనాది కాలంలో, ఆది కాలంలో ఈ వివాహ బంధాన్ని ఏర్పాటు చేసింది దేవుడు కదా. వివాహ బంధాన్ని ఏర్పాటు చేసిన దేవుడు ఏ విధంగా ఉండాలని ఏర్పాటు చేశాడు, ఎలా ఉండాలని ఏర్పాటు చేశాడు అనే ఆలోచన మనంతటా మనం ఆలోచించుకుంటే మనకు అర్థం కాదు. కానీ దేవుడు దీన్ని నిర్మించిన దేవుని హృదయంలో దీని విలువలు ఎలా ఉన్నాయి, వివాహ బంధాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ దేవాది దేవుని హృదయంలో వివాహ బంధానికి ఉన్న విలువ ఎంత గొప్పది అనే విషయం ఈరోజు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. దేవుడు నాకు తెలియజేసినటువంటి విషయాన్ని మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. వృక్ష శాస్త్రం ఎంతమందికి తెలుసు? బాటనీ అంటారు ఇంగ్లీష్లో. ఐడియా ఉందారా? ఐడియా ఉంటే చాలు, నేను క్వశ్చన్స్ ఏమి అడగను. అందులో అంటుకట్టుట అనే పద్ధతి ఒకటి ఉంటుంది. ఐడియా ఉందా? అంటుకట్టుట అనేటటువంటి పద్ధతి జనరల్గా ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కూడా చాలామంది ఒక చెట్టుని దాన్ని హైబ్రిడ్గా మార్చటానికి, త్వరగా పండే విధంగా మార్చడానికి ఒక చెట్టు కాడాలోనికి మరొక చెట్టును తీసుకెళ్ళేసి ఆ చెట్టు యొక్క ఒక కొమ్మను నరికేసి ఇంకొక చెట్టు యొక్క కొమ్మను నరికేసి తీసుకొచ్చేసి ఆ కొమ్మని ఈ కొమ్మలో పెట్టి జాయింట్ చేసి టేప్ చేసి కదా, టేప్ వేసేసి అలా ఎదిగే విధంగా చేస్తున్నారు. చూసారా? ఆ పద్ధతి అయితే ఐడియా ఉంది కదా. అదే అంటుకట్టుట విధానం, అంటుకట్టే పద్ధతి అది. ఇప్పుడు భార్యాభర్తలు అంటే కూడా అంటుకట్టబడుట అంటే అంత ఈజీగా అర్థమయ్యేటటువంటి బంధమేమీ కాదు. అంత ఈజీగా అర్థమయ్యే బంధమేమీ కాదు. అంటుకట్టడం అంటే ఇప్పుడు ఇక్కడ మనకు మామిడి చెట్టు కనబడుతుంది. మామిడి చెట్టు ఒక కొమ్మ నరికేసి పైన, లేదంటే ఆ మొద్దు కింద కనబడుతుంది, దాంట్లో కొంచెం గ్యాప్ చేసేసి కొంచెం
ఒక కొంచెం నరికి అక్కడ ఒక వేరే మొక్కను, అర్థమవుతుందా, వేరే మొక్కను పెట్టి అంటించేసేసి కొద్ది దినాల తర్వాత ఆటోమేటిక్గా ఇందులో నుంచి అది కూడా మొలుస్తూ ఉంటుంది. అవునా? కొద్ది దినాల తర్వాత మొలుస్తూ ఉంటుంది. మొలిసింది అని అంటే ఏమైంది? అంటు కట్టబడిందని నేను చెప్పిన డైలాగ్ చెప్పటం కాదు, ఏకకాండం అయింది. ఆ చెట్టులో విలీనమైపోయింది, ఆ చెట్టులో ఏకకాండమైపోయింది. ఆ చెట్టు ఈ చెట్టు ఏమైపోయింది? ఒక్కటైంది, ఏకకాండమైంది, ఒక్కటైంది. ఇది మీకు అర్థం కావాలి అని అంటే ఇప్పుడు వచనం చూడండి, బాగా అర్థమవుతుంది. ఇప్పుడు వచనం చూడండి ఒక్కసారి. ఆదికాండం 2వ అధ్యాయము చివరి 2 వచనాలు, 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై వారు ఏమై ఉందరు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అద్భుతం కదా! అర్థమైన వాళ్ళకి అద్భుతం, అమోఘం. అంటు కట్టబడిన చెట్టు ఏ చెట్టు మీద అంటు కట్టబడింది? ఫర్ ఎగ్జాంపుల్గా నిమ్మకాయ చెట్టు వేరే చెట్టు తీసుకొచ్చేసి ఈ చెట్టు పైన కాడ మీద కొంచెం నరికి కొంచెం గ్యాప్ చేసి అక్కడ వేరే చెట్టును అతికించి అది కూడా పెరగటం, అది కూడా సారం గుంజుకొని ఏకాండమై ఎదగటం మొదలెట్టిన తర్వాత మనం క్రింద చెట్టునే కొట్టేశామనుకో, బాగా వినండి, కింద చెట్టునే కొట్టేశామనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? అది ఎండిపోతుంది, అసలు చెట్టు ఎండిపోతుంది, అంటు కట్టబడిన చెట్టు ఎండిపోతుంది. ఎందుకు అంటే 2 ఒకటైనాయి. ఇప్పుడు మీకు బాగా అర్థం కావటం కోసం మాట చెప్తాను. ఇప్పుడు నేనున్నాను, ఇది నా శిరస్సు, ఇది నా శరీరం కదా. నేను ఒక తప్పు చేస్తా, ఎవరిని టచ్ చేయకుండా, ఎవరిని టచ్ కూడా చేయకుండా నా జ్ఞానంతో కొడతా. తెలివితో కొట్టడం తెలుసు కదా, జ్ఞానంతో కొట్టడం, చేతికి మట్టంటకుండా చంపేయటం అనేటటువంటి ఒక సామెత ఉంటుంది. అవునా? ఆ విధమైనటువంటి విధానంలో అలాంటి ప్లాన్స్తో నేను ఒకరిని చంపేశాను అనుకో, ఇప్పుడు వాడొచ్చి నన్ను కొట్టడం న్యాయమా అన్యాయమా? నన్ను శిక్షించడం న్యాయమా అన్యాయమా? నేను ముట్టలేదే, నేను టచ్ కూడా చేయలేదే, అయినా కూడా నా బ్రెయిన్తో ఆలోచించాను కాబట్టి, నా బ్రెయిన్తో ఆలోచించి అక్కడ పని జరిగింది కాబట్టి వాడు శిక్ష వేస్తే వచ్చి నన్ను ఎక్కడ కొడతాడు తెలుసా? తల మీద కొట్టాడు. ఎక్కడ కొడతాడు? ఈపు మీద. పోలీస్ స్టేషన్లకి వెళ్తే ఎక్కడ కొడతారు? చొక్కా తీసి కరెక్ట్గా వంగబెట్టి పైనుంచి ఆ లాఠీ పట్టుకొని మామూలుగా కొట్టరు కదా, ఈపు నుంచి కొడుతుంటారు. ఇంకా నేను ఒక వర్షం చూశాను, బొక్కబొరలు ఇలా పడుకోబెట్టేసి పాదాలు పైకని ఆ పాదాల మీద నుంచి కొడుతుంటారు. ఆలోచించింది బ్రెయిను, దెబ్బలు తింటున్నది శరీరం. ఈపో కాల్లో చేతులు ఇట్లా పెట్టో కొడుతుంటారు కదా. బాగా ఈ విషయం అర్థమైందా? న్యాయమే అనిపిస్తుందా? న్యాయం అనిపిస్తుందా? ఇదేంటండి, తలతో ఆలోచించి బ్రెయిన్తో ఆలోచించి ఒక పని చేస్తే, ఒక తప్పు చేస్తే శరీరాన్ని కొట్టడం ఏంటండి అనేటటువంటి ఆలోచన ఎవరికొని వస్తుందా? ఎందుకు రావట్లేదండి? ఇదేందండి, రావటం ఏముంది, ఆయన తలతో చేసిండు కాబట్టి శరీరానికి పడ్డే దెబ్బలు, ఇందులో తప్పేముంది అనే ఆలోచన వస్తుందా రాదా? కానీ భర్త తప్పు చేస్తే భార్యను శిక్షిస్తే డౌట్ వస్తుంది కదా. ఏమండి, భర్త తప్పు చేశాడనుకో, భర్త చేసిన తప్పుకు శిక్ష భార్య మీద వేశామనుకో, ఇది చెప్పండి మీరు ఇప్పుడు న్యాయమా అన్యాయమా? ఏంటి తమ్ముడు, న్యాయమా? నేను కొంచెం సందిగ్ధంలో పడ్డానన్నా అంటవా? అయితే నువ్వు ఆలోచిస్తున్నావు. ఏం తమ్ముడు, న్యాయమా? ఒక మాట, ఎవరైతే అన్యాయం అన్నారో వాళ్లకు ఇప్పటివరకు నేను చెప్పిన మాటలు అర్థం కాలేదు, దేవుని ఉద్దేశం కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, భార్యాభర్తలు ఇద్దరు అంటుకట్టబడి ఒక్కటయ్యారు, ఏక శరీరం అయ్యారు అని చెప్పేసి బైబిల్లో చెప్పాడు దేవుడు. దేవుని ఇంటెన్షన్, దేవుని ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? దేవుని ఉద్దేశం భార్యాభర్తలు అనే మాటను అసలు ఏకం చేసిందే దేవుడు. ఏకం చేసిన దేవుని మైండ్లో లేదంటే దేవుని మనసులో ఉన్న ఆలోచన ఎలాంటిది? అసలు భార్యాభర్తల్ని ఆయన ఎలా చూస్తున్నాడు? నువ్వెలా చూస్తున్నావు? మనం ఎలా చూస్తున్నాం? ఆయన ఎలా చూస్తున్నాడు? అది మనకు దేవుని ఉద్దేశం పర్ఫెక్ట్గా అర్థం కావటం కోసం అని చెప్పేసి నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను. స్టార్టింగ్లోనే ఒక చెట్టు, ఆ చెట్టుకు వేరే కొమ్మ తీసుకొచ్చేసి అంటు కట్టిన తర్వాత ఈ చెట్టు బాగలేదని చెప్పేసి దీన్ని కొట్టేశామనుకో, అప్పుడు ఈ చెట్టు ఎండిపోద్ది, దీనిపైన అంటు కట్టిన ఆ చెట్టు ఎండిపోద్ది. అంటే శిక్ష దీనికి వచ్చింది, దానికి వచ్చింది. అదేం తప్పు చేసింది, ఇది సరిగ్గా లేదని చెప్పేసి దీన్ని కొట్టేయకుండా దాన్ని ఎందుకు కొట్టేసినామంటే రెండు
ఒక్కటే కాబట్టి. అవునా? ఈ చేత్తో తప్పు చేస్తే ఈ చేతి మీద దెబ్బ కొట్టడం న్యాయమా? న్యాయమే అన్నప్పుడు భర్త తప్పు చేస్తే భార్యను కొట్టడం అన్యాయం ఎలా అవుతుంది? అవునా కదా? అన్యాయం అని మనం అంటున్నామంటే భార్య భర్తల బంధం మనకు అర్థం కాలేదని అర్థం కాలేదు. ఈరోజు చూడండి, ఈరోజు ఏ భార్య భర్తలకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరికి వారే మనకు తీరే. దేవుడు ఏమన్నాడు? నువ్వు నీ భర్త శరీరం నువ్వు అన్నాడు, నీ శిరస్సు భర్త అన్నాడా? మనం చదువుకుంటాం తప్ప మనం దాన్ని అర్థం చేసుకుంటామా? మనకు అర్థం అవుతుందా? అది అర్థం కాదు. ఏదో ప్రాస కింద చదివేస్తామంతే. స్త్రీలకు శిరస్సు పురుషుడు అని చదువుతావా? అంటే ఏంటి అసలు? దాని అర్థం ఏంటి? అసలు దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడన్నమాట? ఏమంటే అర్థమవుతుందా? నిజంగా ఎంత గొప్పదండి, ఎంత అమోఘమైనది అసలు అది ఆ బంధం. అందుకోసమే దేవుడు భర్త తప్పు చేశాడనుకో, మీకు ఇంకా ఈ మాట బాగా అర్థం కావటం కోసం ఇంకొక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నీ పేరేం పేరు? తమ్ముడు జోసెఫ్. తమ్ముడు తప్పు చేశాడు అనుకుందాం. తప్పు చేసినప్పుడు పెద్ద మనుషులు కూర్చొని ఏం చేశారు తెలుసా? నువ్వు 1,00,000 కట్టరా అంటాడు. తప్పు చేసింది నేనైతే నా డబ్బులు ఏం చేసినాయి అంటావా? శిక్ష అంటావా? అది శిక్షేనా? అది శిక్ష అంటే దెబ్బలు ఏమైనా కొడితే వాడిని కొట్టాలి, కానీ దెబ్బ దేనికి పడుతుంది? వాని ఆస్తి మీద పడుతుంది. దేని మీద పడుతుంది? మరి అది శిక్షేనా? శిక్షేనే. ఆయనకు తగులుతుందా? అది ఎస్ తగులుతుంది. ఎందుకు? తను వేరు, తన ఆస్తి వేరు కాదు. అంతేనే కదా? బాగా పెద్ద తప్పు చేసినావు కాబట్టి నీ ఇల్లు వాడి పేరున రాసి అని అంటాడు. కథం. ఇదేంది? ఇది కూడా శిక్షేనా? అవును, ఇది కూడా శిక్షే. అంటే అర్థమవుతుందా? ఇదే విధానంలో బాగా వినండి, ఇదే విధానంలో దేవుడు కూడా ఇలానే చూశాడు. భార్యాభర్తలంటే వేరువేరుగా చూడట్లేదు దేవుడు భార్యాభర్తలంటే వేరువేరుగా చూడట్లేదు. మనము భార్యాభర్తలు అయినప్పటికీ మనం ఎంత చండాలంగా మాట్లాడుకుంటామంటేనండి, పెళ్ళైన తర్వాత కూడా మీ వాళ్ళు ఏం పెట్టిరు, మీ వాళ్ళు ఏంట్రా, మీ వాళ్ళు ఏంటి, వేరు చేసి మాట్లాడటం ఎంత తప్పు తెలుసా దేవుని దృష్టిలో? నువ్వు వేరు, నేను వేరు, నాది. భార్యలు కూడా కొంతమంది ఏం చేస్తుంటారు తెలుసా? భర్తలు కష్టపడి పని చేస్తుంటే సంపాదిస్తున్నటువంటి సంపద అంతా తెచ్చి ఎవరికి పెడుతుంటాడండి? పెట్టేది భార్యకే కదా. కానీ ఆవిడ తెలివి చూడాలి. మహానుభావురాలు అనిపిస్తుంది ఒక్కోసారి. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే ఆవిడ సపరేట్గా పని చేసో కూలికిల్లో డబ్బులు సంపాదించుకుంటుంది. డబ్బులు సంపాదించుకొని ఏమంటుంది తెలుసా? ఇంటి పనిలో, ఇంట్లో ఉన్నటువంటి సరుకుల కోసమో దేనికో ఒకదానికి, రెంటుకో దేనికో ఇద్దాం, కాస్త నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఇవని చెప్పేసి అంటే ఏమంటుంది? ఇవి నాయి, నేను అదే మాట భర్త అన్నాడు అనుకో, నీ బతికేం కావాలి? అవునా కదా? ఆయన సంపాదించే ప్రతి డబ్బు నాది అని చెప్పేసి నీకు ఇవ్వకుండా దాచాడే అనుకో, నీదేం కావాలి బ్రతుకు? అందుకోసమే ఏ స్త్రీ ఏమనకూడదు, ఇది నాది అట. మరి భర్త సంపాదించేది మనది, ఇది మాత్రం నాదే అంటే ఏం ఆలోచిస్తున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు వేరు కాదు, నీ భర్త వేరు కాదు. వివాహం అంటే అంటు కట్టబడటం. పురుషుడు అనే మొక్కలో స్త్రీ అనే మొక్కను తీసుకెళ్ళేసి ఏం చేస్తున్నారు? అంటు కడుతున్నారు. అంటు కట్టడం అంటే ఒక్కటే చెట్టు ఒక్కటే అవుతుంది. అందుకోసమే తప్పు చేసింది దావీదు గారు. బాగా వినండి, తప్పు చేసింది దావీదు గారు. దేవుడు శిక్ష ఎవరికి వేశాడు? ఒక్కసారి 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం 10 నుంచి చూద్దాం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చేదేంటంటే, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు పుట్టింతును. నీవు చూస్తూ ఉండగా నేను నీ భార్యలను తీసి నీ చెరువవానికి అప్పగించెదను. నీ చెరువవానికి. ఇప్పుడు దేవుని ఇంటెన్షన్, దేవుని ఉద్దేశం అర్థం గాక కొంతమంది ఏమన్నారో తెలుసా? దేవుడు అండి భర్త తప్పు చేస్తే భార్యకు శిక్ష వేస్తాడా ఎవడైనా అని ఎవరన్నారు తెలుసా? మీ అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి కరుణాకర్ సుగుణ అనేటటువంటి వ్యక్తి. ఆయనకు అర్థం కావాలంటే ఒక బొమ్మ చూపించాలి. ఆయనకు అర్థం కావాలంటే ఒక బొమ్మ చూపిస్తే మస్తు అర్థమవుతుంది ఆ వ్యక్తికి. మన ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఆయన బొమ్మ చూపిస్తే అలా అర్థమవుతుంది. ఏం బొమ్మ చూపించాలి తెలుసా? మీరు కూడా ఎప్పుడైనా చూసే ఉంటారు బొమ్మ.
ఒక పక్క ఆడది ఉంటుంది, ఇంకో పక్క పురుషుడు ఉంటాడు, మెల్లో పాము ఉంటుంది. అవునా? చూశారు ఎప్పుడైనా ఆ బొమ్మ? ఆ బొమ్మ చూపిస్తే చాలు ఇప్పుడు ఏం చెప్పరా అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఆ వ్యక్తి తప్పు చేశాడు అనుకో, ఈ పక్క కొట్టొచ్చు, ఈ పక్క కొట్టొచ్చు. అవునా కాదా? కానీ ఈ పక్క ఎవరున్నారు? ఒక పక్క తన భార్య, ఇంకొక పక్క తను. ఇప్పుడు తప్పు చేశాడు అనుకో, ఏ పక్క కొట్టినా నేమేనా కదా, నేమేనా కదా. ఒకవేళ ఆయన తప్పు చేస్తే ఈ పక్క కొట్టకు, ఈ పక్క నా భార్య ఉంది అని అంటే ఏ పక్కనైనా కొడతా. అవునా కదా? ఒకటే, ఇద్దరు ఇద్దరు. అవునా కదా? మరి ఆ మాత్రం విషయం తెలియదా? ఆ జ్ఞానం కూడా లేదా నీకు? అంతేనా కదా? ఆ జ్ఞానం కూడా లేదా నీకు? దేవుడు చేసింది అదేగా, దేవుడు చేస్తుంది అదేగా. రీసెంట్గా విజయవాడ వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు అడిగాడు ప్రశ్న నాకు. ఏ ప్రశ్న అడిగాడంటే 8వ అధ్యాయం, ఒక్కసారి మీరు ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఒక మాట చదివి ఆయన నాకు సందేహం అడిగారు. 9-10 వచనాలు చూడండి. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయముంది చిక్కునబడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. ఏమి నిరాకరించారట? ఏమి నిరాకరించారట? బాగా వినండి మీరు. దేవుని వాక్యముని నిరాకరించారట. వారికి ఏ పాటి జ్ఞానము గలదు? గనుక వారి భార్యలను అబ్బా ఏమన్నాడండి? వారి భార్యలను నేను ఎవరికి అప్పగిస్తా అని అన్నాడు. ఇదేందండి? దేవుడే ఈ మాట అంటున్నాడు ఏంటంటే, ఇది చాలా విచిత్రంగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అడిగాడు ఆయన, ఆ సహోదరుడు. నాకైతే అర్థం కావట్లేదు, ఇదేంది? తప్పు చేసింది, పాపాలు చేస్తుంది ఎవరు? భర్తలు. వాళ్ళని శిక్షించకుండా మీ భార్యలను అప్పగిస్తానంటాడేంటి అని చెప్పేసి మాట్లాడటం, ఆయన క్వశ్చన్స్ అడగటం జరిగింది. అప్పుడు నేను ఆయనకి ఇచ్చినటువంటి సమాధానం మీ ముందుంచి నేను పాఠం ముగించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు ఏం చెప్పాను? భార్య భర్త అంటే వేరు వేరు కాదు. ఏం కాదు? వేరు వేరు కాదు. ఒకసారి 19వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువువారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. 19వ అధ్యాయము 4-6 వచనాలు అనుకుంటాను, చదివి వినిపించండి నాకు. ఆయన అంటే ఎవరు? దేవుడు సృజించిన వాడు ఆదిలో నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పానని మీరు చదవలేదా? కాబట్టి వారు ఇకను ఇద్దరు కాదట. నేను అర్థమవుతుందా? వారికను ఇద్దరు కాదు ఇద్దరు కాదు కానీ వారిద్దరు ఏమై ఉన్నారట? అబ్బాబ్బాబ్బాబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట, ఎంత అద్భుతమైనటువంటి మాట. అవునా కదా? అందుకోసమేనండి, జాగ్రత్తగా వింటే, అందుకోసమే భర్త ఏ పని చేసినా, మంచి చేసినా చెడు చేసినా రెండు భార్యకు వాటా వస్తుంది. తెలుసా? నువ్వు మంచి చేసినా ఆవిడకి వాటా వెళ్తుంది, చెడు చేసినా కూడా ఆవిడికి వాటా పక్కా వస్తుంది. నేనేం చేశానండి, ఇంట్లోనే ఉన్నారు కదా అనుకుంటావేమో. ఆయన తెస్తున్న సొమ్ము మొత్తం పాపపు సొమ్ము తల్లి. తిన్నావా లేదా ఇంట్లో కూర్చొని? తిన్నానండి, ఆయన తెచ్చి పెడుతుంటే తిన్నా, నాకేం తెలియదు, తెలియకుండానే తినేసిన, కాబట్టి నాకు పాపం లేదు, తప్పు లేదంటవా? తెలియకుండానే ఎంట్రీ ఆ మందు డబ్బా తీసుకొచ్చేసి పోస్తాడు, తాగుతావు, సావవా? నాకేం తెలియదు, ఆయన తెచ్చాడు, నేను తాగేశానంటే సావవా? పని చేయదు అది. అవునా కదా? ఇది అంతే. తీసుకొచ్చిస్తున్నది పాపపు సొమ్ము. అలాగే మంచి పనులు చేస్తూ తిరిగాడు అనుకో నీ భర్త, ఖచ్చితంగా ఆ మంచిలో నీకేముంటుంది? వాటా ఉంటుంది. ఎందుకు అని అడిగావు అనుకో, మీరిద్దరు కాదు, అది లెక్క. దేవుడు చూస్తున్న విధానం, దేవుడి మనసులో ఉన్నటువంటి భార్య భర్తలు అని అంటే, ఆయన ఎప్పుడు కూడా నువ్వు వేరు ఆయన వేరుగా చూడడు. మనం చూసుకుంటాం అర్థం కాక, బ్రెయిన్ లేక, తెలివి తక్కువమై నీది అంటుంటాం భార్యని. భార్య అంటుంది ఇది నీది అంటే, నువ్వు వేరు నేను వేరు కాదు. భార్య భర్తలంటే ఆ భార్య భర్తల బంధం ఎంత విలువైనదో, ఎంత గొప్పదో, ఎంత అద్భుతమైనదో మనకు అర్థం కావాలి. ఇది ఈరోజు ఏ మనిషికి, ఏ జంటకి, ఏ భార్య భర్తలకి అర్థం కాలేదండి. అందుకోసమే ప్రపంచం అల్లకల్లోలమైపోయింది, పాడైపోయింది. ప్రపంచమే ఈరోజు రైట్ రూట్లో దేవుని ఉద్దేశానుసారమైనటువంటి విధానంలో నడవట్లే. తమ ఇష్టానుసారంగా నడుస్తున్నది తప్ప దేవుని ఉద్దేశానుసారంగా నడవట్లేదు. వాటా ఉంది అని చెప్పడానికి ఒక మాట చూపిస్తాను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం.
అటువలేనే. పురుషులారా, జీవము అనేటటువంటి కృపా వరములో అది లెక్క. మీ భార్యలు ఏమై ఉన్నారు? మీతో పాలిభాగస్తులై ఉన్నారు. అంటే వాటా ఉంది. మంచిలో వాటా ఉంది అని అంటే చెడులో ఉండదా? కాబట్టి జాగ్రత్తగా మసులుకోండి, జాగ్రత్తగా బ్రతకండి. నువ్వు వేరు. అసలు ఈ విధానం చూసావు, ఏకశరీరం అని. ఏకశరీరం అనేటటువంటి మాట కానివ్వండి. ఓ స్త్రీ, నీకు శిరస్సు నీ భర్త అంటే అర్థమైంది ఎవరికైనా అర్థమైంది? అసలు ఈరోజు ప్రపంచం ఎలా నాశనమైందో చెప్తున్నాను. ఈరోజు ప్రపంచం ఏ విధంగా ఎలా పాడైపోయిందో చెప్పాలి అని అంటే, ప్రతి స్త్రీ ఏమని ఆలోచిస్తుందో తెలుసా? నాకు ఒక మనసు ఉంది, నేను మనిషిని అని ఆలోచిస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? ఆ రోజే మీకు విడాకులైందని అర్థం. ఆ రోజే మీరిద్దరు విడిపోయారు అని అర్థం. 100% అది. అసలు నువ్వు అలా మాట్లాడకూడదు, అస్సలు మాట్లాడకూడదు. ఎందుకు? నీ శిరస్సు ఎవరు? భర్త. శిరస్సు అంటే తల. చదువుకున్నటువంటి వాళ్ళకి తెలుసు, నడుస్తూ ఉన్నప్పుడు కింద చీమ చిటుక్కుమన్నా కూడా నర్వ్ సిస్టమ్ ఉంటుంది, నరాలు. ఆ నరాల సిగ్నల్స్ విత్ ఇన్ మైక్రో సెకండ్స్లో సిగ్నల్స్ ఎక్కడికి వెళ్తాయి తెలుసా? బ్రెయిన్కి వెళ్తుంది, తలలోనికి వెళ్తుంది. ఆ సిగ్నల్ తలలోకి వెళ్ళిన తర్వాత ఆ తల ఆదేశిస్తుంది ఏం చేయాలనో. ఎవరికి? సైనికుల్ని. ఎవరు ఆ సైనికులు? ఈ సైనికులు, ఇగో ఈ సైనికులు, ఈ సైనికులు. వీటికి సిగ్నల్ ఇది ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఎట్ ఏ టైం అందరూ పనిచేస్తారు. ఆఖరికి ఈ సైనికులకు కూడా ఆజ్ఞాపించేస్తుంది. ఆజ్ఞాపించిన వెంటనే టక్కున కాళ్ళు ఏం చేస్తుంది? పైకి లేపుతుంది. ఈ కాళ్ళు పైకి లేపటం, అదే సమయంలో 2 కళ్ళు అడు చుట్టం, అదే సమయంలో నోరు అబ్బా అనటం. అవునా? ఎట్ ఏ టైం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా. ఈ అవయవాలన్నింటికి ఆజ్ఞాపించింది ఎవరు? బ్రెయిన్. అంటే ఈ తల ఆజ్ఞాపించిన లెక్కల్లో కాకుండా నీ చెయ్యి ఎటటో తిరుగుతుంది అనుకోండి. అరే చెయ్యి అందరూ ఇటు తిప్పుతున్నావు అంటే ఆగట్లేదు అన్నది అని అంటే అర్థం ఏంటి? ఏదో జబ్బు వచ్చింది, పదర హాస్పిటల్కి వెళ్దాం. అవునా? నీ భార్య నీ మాట వినట్లేదంటే విడిపోయింది, నీ నుంచి విడిపోయింది. అవునా కదా? బ్రెయిన్ నీ భర్త, నీ తల నీ భర్త. ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన నడిపించే నడకలో, ఆయన చూపించే బాటలో నువ్వు నడవాలి. నేను మనిషిని, నాకు ఓ తలకాయ ఉంది అని అన్నావంటే అయిపోయినట్టే, వేరైపోయినట్టే. కానీ ఈరోజు ఏ ఒక్కడైనా కనబడుతున్నారా మనకు ప్రపంచవ్యాప్తంగా? అలాంటి భార్యాభర్తలు కనబడుతున్నారా? అంటే ఎంతో అమోఘమైన, అద్భుతమైన, వర్ణనాతీతమైనటువంటి, మహాద్భుతమైనటువంటి వివాహ బంధం, భార్యాభర్తల బంధం ఏమైపోయింది? లేదు, పాడైపోయింది. ఏదో అడ్జస్ట్మెంట్ బ్రతుకుతున్నారు భార్యాభర్తలు అని. తేడా చేసినవా వెళ్ళిపోతా చెప్తున్నా. ఏందది? వామో, లేనిపోని బాధ ఎందుకు? మన బతుకు మనం బతుకుదాం, తన బతుకుతుంది అంటే ఎవరికి వారే యమునకు తీరి అన్నట్టుగా బతుకుతుంటారు, అడ్జస్ట్మెంట్గా బతుకుతుంటారు తప్ప భార్యాభర్తలుగా బ్రతకరు. ఒప్పందం మీద బ్రతుకుతుంటారు అంతే. ప్రేమ ఉండదు, భార్యాభర్తలనే బంధం ఉండదు. ఒప్పందమే తప్ప అది ఒరిజినల్ బంధం కాదు, దేవుడు ఏర్పాటు చేసిన బంధం కానే కాదు. చిన్న తేడా జరిగితే రఫ్ను వదిలేసి వెళ్ళిపోతుంటారు. వదిలేయటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు ఏమన్నాడు తెలుసా? భార్యాభర్తల గురించి ఏమన్నాడు తెలుసా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 28 నుంచి చూడండి. అటువలేనే, బాగా వినండి, పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె, బాగా వినండి మాట, తమ సొంత శరీరమునకు వలె తమ భార్యలను. అంటే అర్థం ఏంటండి? నీ శరీరమే ఈ శరీరం అయిపోవాలి నీ భార్య. నీ భార్య అంటే ఎవరో కాదు, నీ శరీరం అయిపోవాలి. ఈ శరీరమే నీ భార్య అన్నట్టుగా ఉండాలి, అలా మారిపోవాలి. కాబట్టి ఏమంటున్నాడు చూడండి, తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఇంకో మంచి మాట రాశాడు చూడండి, తన శరీరమును ద్వేషించువాడెవడును లేడు. ఉన్నాడా? భార్యను ద్వేషిస్తాడు. భార్యను ద్వేషిస్తున్నావంటే నీ శరీరాన్ని ద్వేషిస్తున్నట్టే. నీ శరీరాన్ని ప్రేమించుకుంటున్నావు అంటే నీ భార్యను ప్రేమిస్తున్నట్టే. అంత కనెక్టివిటీ ఉండాలి. అందుకోసం ఏం చెప్పాను మీకు బాగా అర్థం కావడం కోసం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను తెలుసా? అంటు కట్టడం చెప్పాను.
ఇప్పుడు ఆ కాండం ఉందే, దాంట్లో కొంచెం ఒక చిన్న హోల్ చేసి అందులో వేరే మొక్క తీసుకొచ్చేసి అంటు కట్టేస్తే ఏమైపోతుంది? ఏ కాండం ఎక్కడ దెబ్బ తగిలినా, ఎక్కడ కొట్టినా, ఎక్కడ నరికినా మొత్తం బాధపడుతుంది, మొత్తం ఎండిపోద్ది, చెట్టు ఎండిపోద్ది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మనకు అర్థం కావడం కోసం. ఇక్కడేమన్నాడు? నీ సొంత శరీరం అయ్యా భార్య అంటే, సొంత శరీరం. విడిపోవటం అంటే ఏంటో ఇప్పుడు చెప్పండి, ఆలోచించి. విడిపోవటం అంటే ఏంటో చెప్పండి ఇప్పుడు ఆలోచించి. ఇప్పుడు ఇది భర్త, అర్థమవుతుంది తప్పుడు? భర్త, ఇక్కడి నుంచి భార్య. విడిపోవటం అంటే ఏంటి చెప్పండి? విడిపోవటం అంటే ఏంటి? తల మొండెం వేరవటం, అడ్డంగా నరికేయటం లాంటిది. ఎంత విలువిచ్చాడండి దేవుడు భార్యాభర్తలంటే, అది విలువ. ఎంత విలువిచ్చాడో! హత్య చేసినంత కంటే డేంజర్. హత్య చేసినట్టే నువ్వు విడిపోవటం అంటే. అందుకోసమే స్టార్టింగ్లో నుంచి అసలు విడిపోవటం అనేదే లేదు. వారిరువురిని ఏకదేహముగా సృష్టించినప్పుడే అలా సృష్టించాడు. కానీ మీ హృదయ కాఠిన్యమును బట్టి, విభిచార కారణాన్ని బట్టి, ఒకవేళ ఇస్తే విడాకులు ఇచ్చి వేరైపోండి, విభిచార కారణం మాత్రమే అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు మోషే ద్వారా, క్షమించండి, దేవుడు మోషే ద్వారా సెలవిచ్చాడు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఉటంకించాడు. అర్థమవుతుందా? కానీ స్టార్టింగ్లో నుంచి అట్లా లేదయ్యా, స్టార్టింగ్లో నుంచి అలా లేదు. దేవుడు అలా అని తయారు చేయలేదట. దేవుడు అలా అని తయారు చేయలేదు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం చూసారా? అంటే భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో, ఎంత విలువైనదో, దేవుని దృష్టిలో ఎంతటి అద్భుతమైనదో మనకు అర్థం కావాలి. కానీ ఆ లెక్కల ప్రకారంగా బతుకుతున్నాం మనం. నిజంగా అలా బ్రతికితే ఎంత అద్భుతం అసలు. నన్ను అడిగితే అలాంటి కుటుంబమే స్వర్గంలో బ్రతుకుతున్నారు వాళ్ళిద్దరూ అని అర్థం. బా అద్భుతం. తన శరీరాన్ని ఎలాగైతే మనం మన శరీరాన్ని ఎంత జాగ్రత్త చూసుకుంటాం. భార్యను పట్టించుకోం, కానీ మన శరీరం గురించి అయితే అబ్బా రోజుకు 2 సార్లు స్నానం చేయటాలు, పెర్ఫ్యూమ్స్ ఉస్కు అని చెప్పేసి కొట్టుకుంటుంటారు. మళ్ళీ వేలు పెట్టి మంచి పాయింట్ షర్టు చక్కగా అద్దం ముందు ఒక 5-10 నిమిషాలు గడిపి, బాగున్నానా? పెద్ద అద్దం కావాలి. ఈ మధ్య కాలంలో చిన్న అద్దాలు, ఫేస్ ఒకటే కనపడితే సరిపోదు, కింద నుంచి పై వరకు కావాలి అంతే. అందుకోసమే పెళ్లి చేసే ప్రతి ఒక్కరికి డ్రెస్సింగ్ టేబుల్. ఎందుకు? కాసేపు అక్కడ నించోబెట్టి ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఏమైనా చిన్నగా ఎంత ఇస్తారు? మనిషి ఎంత ఉంటుంది, అది మనిషి కంటే ఎత్తు ఉంటుంది. అందులో పైనుంచి కింది వరకు చూడాలి, కనబడాలి మొత్తం. పాయింట్ ఎట్టుంది, ఇటు తిరగటం, చూసుకోవటం. షర్ట్ ఎట్టుంది, నీకు ఎదురుపై హీరో లవ్ పో, బయటికి పో అని అర్థం చెప్పేంత వరకు మనం బయటికి రాము, అవునా కదా? మరి భార్యని అలా చూసుకున్నావా? అలా చూసుకోవాలి. అలా చూసుకుంటే నిజంగా ఆవిడ ఎట్లుంటుంది తెలుసా? నువ్వే నా ప్రపంచం, నీ ఆలోచనే నా ఆలోచన, నీ ఇష్టమే నా ఇష్టం, నాకంటూ ప్రత్యేకమైన ఇష్టం లేదు, అవసరం లేదు. అప్పుడే ఏక కాండం, ఏక శరీరం, ఏక కాండం, ఏక శరీరం. అదండి భార్యాభర్తలంటే విలువ, భార్యాభర్తలంటే అది. అందుకోసమే దేవుడు అలానే చూస్తున్నాడు గనక తప్పు నువ్వు చేసిన, ఆవిడ చేసిన శిక్ష ఇద్దరికీ వర్తిస్తుంది, అవునా కదా? అక్కడ దాకా ఎందుకండి? కొంతమంది మనల్ని కొట్టాలి, మనల్ని ఏదో చేయాలి అనుకున్నటువంటి మన శత్రువులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మన పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. తప్పు చేసింది నువ్వుగా, పిల్లలు ఏం చేశారంటే నిన్ను కొట్టినా కొద్దిసేపు పరుస్తావు, బాధపడతావు, మర్చిపోతావు. కానీ మీ పిల్లల్ని కొడితే వీళ్ళలాడిపోతావు. నువ్వు శత్రువు కావాల్సింది ఏంది? నిన్ను ఇబ్బంది పెట్టడం, నిన్ను బాధ పెట్టడం కావాలి. ఎవరు కొడితే ఏంది? నువ్వు బాధపడుతున్నావా లేదా? నిన్ను బాధ పెట్టడం మెయిన్ టార్గెట్ శత్రువుకి. మరి నీ పిల్లోని తీసుకెళ్తే, నిన్ను కొడితే నువ్వు ఓర్చుకుంటావేమో, కానీ నీ పిల్లోని కొడితే వీళ్ళాడిపోతుంటావు. అందుకోసం చాలామంది చూడండి, పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళేసి ఇప్పుడు ఎంత ఇమ్మంటే అంత ఇస్తాడు, అవునా కదా? బ్లాక్మెయిల్, 2 కోట్లు కావాలి, ఇస్తావా? సచ్చినట్టు తీసుకొచ్చి ఇస్తాడు. అదే వాడిని కిడ్నాప్ చేసేసి పోరా అంటాడు, అంతే. సొంపించే అవసరం అనుకుంటే అంటాడు. కానీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తే వీళ్ళకే అర్థమైంది స్విచ్ ఎక్కడుందో, ఎక్కడ నొక్కితే ఎవరు, అవునా కదా? ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ బల్బు ఎలుగుతుంది అనే నాలెడ్జ్ నీకున్నప్పుడు, అక్కడి నుంచి ఈ స్విచ్కి ఆ లైట్కి ఒకటే కాండం, ఒకటే కనెక్షన్ అని తెలిసిన నీకు భార్యకు భర్తకు ఒకటే కనెక్షన్ అని నీకు ఎందుకు అర్థం కావట్లేదు? భార్యను కొడితే భర్త బాధపడ్డా, భర్తను కొడితే భార్య బాధపడదా? ఏమండి, పడదా? ఎందుకు? ఇద్దరు కాదు, ఏకమై ఉన్నారు కాబట్టి. ఇద్దరు కాదు, అవునా కదా? ఎంత అద్భుతం!
ఎంత అద్భుతమైనటువంటి బైబిల్ కదా. ఇలానే బ్రతికితే నిజంగా దేవుని ఇంటెన్షన్, దేవుని ఉద్దేశం, దేవుని మనసులో భార్య భర్తల బంధం ఎంత గొప్పది. అందుకోసమే పాత నిబంధనలు ఏమంటాడు తెలుసా, ఒకవేళ భార్య వెళ్ళి ఏదైనా దేవా తండ్రి నీకు పలానా ఇస్తా అని చెప్పేసి మొక్కుబడి చేసుకొని వచ్చిందనుకో, మొక్కుబడి చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత మీరు సంఖ్యాకాండం 30వ అధ్యాయము 7వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది ఈ విషయం, నేను చెప్తున్న విషయం. భార్య పెళ్ళి అయిన తర్వాత భార్య ఏదైనా దేవుణ్ణి అది ఇస్తా ఇది ఇస్తా అని మొక్కుబడి చేసుకుంది అనుకోండి, ఆ మొక్కుబడి చేసుకున్న విషయం భర్త వినేసి సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, ఆ మొక్కుబడులన్నీ చెల్లించాల్సిన అవసరం ఉంది. ఆ మొక్కుబడులన్నీ అలా నిలుస్తాయి. ఒకవేళ భర్త విన్న రోజునే మొక్కుబడి లేదు, ఏం లేదు, సైలెంట్గా ఉండు, గదేం లేదు అన్నాడు అనుకో, భర్త రద్దు చేసినట్టే, రద్దు చేసిన వాడవుతాడు. రద్దు చేయగలిగే శక్తి భర్తకిచ్చాడు అని అంటే భార్య పట్ల వారిద్దరిని ఎలా చూస్తున్నాడు దేవుడు, అసలు ఒకసారి ఆలోచన చేయండి. వారి ఇరువురిని ఎలా చూస్తున్నాడు దేవుడు? ఎలా చూస్తే భర్త తప్పు చేస్తే భార్యకు శిక్ష వేస్తాడు, ఎలా చూడగలిగితే. అందుకోసమే ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా, అంటు కట్టడం. భార్య భర్తలంటే ఏంటది అర్థం, అంటు కట్టబడటం. ఇప్పుడు రేపటి దినాన నయోమి ప్రభాకర్తో ఏం చేయబడుతుంది, సునోమి ప్రభాకర్తో ఏం చేయబడుతుంది, అంటు కట్టబడటం. అంటు కట్టబడటం. ఆల్రెడీ అంటు కట్టబడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కానీ ఈ మొక్క ఇంకో రకంగా పెరుగుతుంది, ఆ మొక్క వేరువేరుగానే పెరుగుతుంది, ఒక్క మొక్కగా పెరగట్లే. ఏదో అడ్జస్ట్మెంట్ అంతే, ఒప్పందం ప్రకారంగా. ఇది అమెరికాలో కాంట్రాక్ట్ మ్యారేజెస్ అని ఉంటాయట. మనం చెప్పుకోగానే ఆల్మోస్ట్ ఆల్ మంది కూడా అంతేనా కదా. ఏదో ఒక రోజు నచ్చినప్పుడు విడాకులు తీసుకుంటారు, ప్రశాంతంగా పోతున్నారు. కోర్టులోకి వెళ్ళి చూస్తే డైలీ 20-30 ఉంటాయి కేసులు. ఏంటి అంటే మొత్తం విడాకులే. దీనికంటే వాళ్ళు బెటర్ కాదు, అవునా కదా. ముందుగా 2 సంవత్సరాలు మాత్రమే, 5 సంవత్సరాలు మాత్రమే కాంట్రాక్ట్ మ్యారేజ్ అట. ఎంత ఘోరంగా తయారైందో చూసారా. ఇదిగో నా తలకాయ, నా శిరస్సు నీ మెడకాయ మీద పెడతా, ఎన్ని రోజులు, 2 సంవత్సరాలు పెడతా, ఆ తర్వాత మళ్ళీ తీసుకొని పోతా. నిజంగా అట్లాంటిది అయితే ఒకసారికే సచ్చిరుకుంటారు కదా. దేవుడు అలా అంత గొప్పగా పెట్టాడండి. అందుకోసమే చాలా గొప్పది భార్యాభర్తల బంధం. దేవుని ఇంటెన్షన్లో అసలు విడాకులే లేవు. దేవుని మనసులో విడిపోవటం అనే ఆలోచనే లేనే లేదు. ఒక్కటిగా బ్రతకాలి. మీరిరువురు, ఇద్దరు కాదు, ఒక్కటే అంటాడు. ఎంత గొప్ప విషయం. అలా బ్రతకగలిగిన నాడు భూలోకంలో స్వర్గం చూడొచ్చు, పరలోకంలో కూడా అద్భుతమైనటువంటి ఆనందంగా సంతోషంగా బ్రతకొచ్చు. ఎంత గొప్పదైనటువంటి భార్యాభర్తల బంధాన్ని అంతే గొప్పగా మనం చూడగలుగుతున్నామా, అనుభవించగలుగుతున్నామా అనే విషయాన్ని ఒక్కసారి మీరందరూ మనసులో పెట్టుకొని, ఇదిగో రేపు జతపరచబడబోయేటటువంటి వారు కూడా జాగ్రత్తగా హృదయంలో పెట్టుకొని బ్రతకాలని, ఈ విధంగా బ్రతికే ప్రయత్నం చేయాలి అనంటే కేవలం, ఇంకోసారి చెప్తా, కేవలం వాక్యంతోనే సాధ్యం, దేవుని మాటతోనే సాధ్యం. ప్రపంచములో ఇంకెక్కడికి వెళ్ళినా సాధ్యపడదు. నువ్వు 100% ఈ వాక్యాన్ని పూర్ణ హృదయంతో విశ్వసించిన దాని ప్రకారంగా నడిస్తే ఖచ్చితంగా సాధ్యపడేటటువంటి విషయమే. అసాధ్యమయ్యే విషయమేమి కాదు, ఇది వల్లపడని విషయమేమి కాదు, 100% సాధ్యపడే విషయమే దేవుడు మనకు పొందుపరిచాడు తప్ప మన వల్ల కాని పనేం కాదు. ఇలా ఎవరైనా బతుకుతారా అండి? ఇలా ఎవరైనా ఎక్కడైనా బతుకుతారా? అసలు బ్రతకడం వల్ల అవుతుంది అంటారా? అసలు సాధ్యపడుతుంది అంటారా అని అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనం చాలా దూరంలో ఉన్నాం కాబట్టి, వల్లపడదు అనుకుంటారు. కానీ ట్రై చేస్తే పెద్ద విషయం ఏమి కాదు. ఈజీగా నువ్వు సాధించగలవు. ఈజీగా నువ్వు దేవుని ఉద్దేశానుసారంగా బ్రతకగలవు. దేవుడు ఏ ఉద్దేశంతో భార్యాభర్తలనే బంధాన్ని ఏర్పాటు చేశాడో ఆ ఉద్దేశానుసారంగా బ్రతకటం ఈజీ అని చెప్తున్నాను. ట్రై చేద్దామా? ఒక్కరు అనుకుంటే సరిపోదు, ఇద్దరు అనుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు అనుకోవాలి. ఇద్దరు అనుకుంటేనే నేను శరీరం, నువ్వు శిరస్సు, నేను శరీరం, నువ్వు శిరస్సు అనుకోవాలి. ఎవరు? భార్య. భర్త ఏమనుకోవాలి? నేను శిరస్సు, నువ్వు నా శరీరం, నేను శిరస్సు, నువ్వు నా శరీరం. అంతే, అలాగే చూసుకోవాలి, అలానే బ్రతకాలి అని అనుకున్న నాడు, అని అనుకొని అలా నడుచుకోవాలి అని అనుకున్న నాడు ఖచ్చితంగా సాధ్యపడుతుంది. అలా మీరు, నేను, మనమందరం బ్రతికే ప్రయత్నం, కనీసం ప్రయత్నం అన్నా చేయాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు వాసి